అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లాసెస్ స్టడీ సర్కిల్ టెట్ అండ్ డిఎస్సి 4th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ కుటుంబం ఫ్యామిలీ గురించి చూద్దాము. అభ్యాసన ఫలితాలు. ఫస్ట్, విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాల గురించి ఒక 4 పాయింట్స్ ఇచ్చారు. సో 4 పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలోని సభ్యుల మధ్య నుండే సంబంధాల అవగాహన చేసుకుంటారు. కుటుంబాలలో జరిగే మార్పులను విస్తరించిన కుటుంబం గురించి అవగాహన చేసుకుంటారు. వివిధ రకాల కుటుంబాలు గుర్తిస్తారు. వివిధ రకాల గృహోపకరణాలను గుర్తిస్తారు. ఎంతమంది సభ్యులు ఉంటారు, ఫ్యామిలీస్ ఏంటి, ఏ ఏ మార్పుల వల్ల కుటుంబం విస్తరించుతుందో గురించి ఇందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. వంశవృక్షం అంటే తాతయ్య, నానమ్మ, మళ్ళీ వాళ్ళ నుంచి పుట్టిన పిల్లలు, మళ్ళీ వాళ్ళ నుంచి పుట్టిన పిల్లల్ని ఈ ప్రాసెస్ అంతటిని దీనిని వంశవృక్షం అని అంటారు. ఈ వంశవృక్షం అన్నది ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు. సో దీన్నే వంశవృక్షం అంటారు. కుటుంబ సభ్యుల రిలేషన్స్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. తాతయ్య, తండ్రికి తండ్రిని అంటాము, తల్లి తండ్రిని కూడా అంటాము తాతయ్య అనేసి. నాయనమ్మ అంటే ఎవరు? తండ్రికి తల్లి. పెదనాన్న అంటే తండ్రికి సోదరుడు, అంటే పెద్ద సోదరుడు తండ్రికి. పెద్దమ్మ అంటే పెదనాన్న భార్య. మామ అంటే అత్తయ్య భర్త. అత్తయ్య అంటే తండ్రికి సోదరి. తండ్రి అంటే తెలుసు, తండ్రి. తల్లి, అక్క, చెల్లి. పెదనాన్న కూతురు కానీ చిన్నాన్న కూతురు కానీ వీళ్ళు అక్క కానీ చెల్లి కానీ అవుతారు. బావ, అత్త కొడుకు బావ అవుతాడు. సోదరుడు, తోబుట్టువు. అమ్మ తరపు రిలేషన్లో ఉన్న సభ్యులందరూ అంటే అమ్మకి చెల్లి, అమ్మ అక్క, అమ్మ వాళ్ళ అమ్మ పిన్ని, వీళ్ళందరినీ తల్లి సైడు బంధువులు అని అంటారు. అదే తండ్రి సైడ్ అంటే పెదనాన్న, పెద్దమ్మ, చిన్నాయన, అత్త, వీళ్ళందరూ కూడా తండ్రి సైడ్ కుటుంబ సభ్యులు అని చెప్పవచ్చు. ఓకే, వివిధ రకాల కుటుంబాల గురించి చూద్దాం. తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. అలానే తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్తలు, అక్క చెల్లెలు ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. చిన్న కుటుంబం అంటే తండ్రి తల్లి పిల్లలిద్దరు. ఉమ్మడి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అంటే ఏంటి? ఇందులో తాతయ్య ఉంటాడు, చిన్నాన్న ఉంటాడు, పెద్దనాన్న ఉంటాడు, నాయనమ్మ ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఉమ్మడి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అంటారు. ఏక సంరక్షణ కుటుంబం అంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. అంటే పిల్లలతో పాటు ఒక తల్లి కానీ లేదంటే పిల్లలతో పాటు తండ్రి కానీ ఉన్న ఫ్యామిలీస్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారు. అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరే ఉంటారు పిల్లలకి. సో ఏక సంరక్షణ కుటుంబం. అలానే నాయనమ్మ తాతయ్యల కుటుంబం. తల్లిదండ్రులు లేకపోయినా సరే తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతున్న పిల్లలు ఎవరి దగ్గర పెరుగుతారు? అయితే తాతయ్య నాయనమ్మల దగ్గర పెరుగుతారు. సో వాళ్ళని నాయనమ్మ తాతయ్యల కుటుంబం అని అంటారు. తల్లిపై ఆధారపడిన కుటుంబం. తన తండ్రి అనారోగ్యంతో పడున్నప్పుడు తల్లి పోషిస్తుంది. సో తల్లిపై ఆధారపడిన కుటుంబం అంటారు. గృహోపకరణాల వినియోగం. గృహోపకరణాలు అంటే ఏంటి? ఉపయోగించే పరికరాలను గృహోపకరణాలు అంటారు. అవి ఏంటి? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టేబుల్ ఫ్యాను, టీవీ, గ్రైండర్, మిక్సీ, కుక్క, మొబైల్ ఫోన్, ఇవన్నిటిని గృహోపకరణాలు అంటారు. అంటే ఇంటికి సంబంధించిన పరికరాలు. ఓకేనా? సో అప్పట్లో ప్రజలు వరండాలోనే ఇంటి ముందు ఆవరణలో నిద్రించేవారు. తాటాకులు, ఎదురుతో చేసిన ఇసుకర్రల నుండి వచ్చే గాలిని ఆస్వాదించేవారు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళలో టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఏసీ కామన్గా ఉన్నాయి. సో వాటి నుంచి వచ్చే చల్లదనాన్ని అనుభవిస్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్, మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగమే. వారిని విస్తరించిన కుటుంబం అంటారు. ఓకేనండి, చిన్న లెసను కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.